వెల్కమ్ టు మై ఛానల్ బిలీవ్ ఇన్ క్రైస్ట్ విత్ షమి. అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వీడియోలో మనం సిలువను గూర్చి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రపంచానికి సిలువ అనేది ఒక ఓటమి గుర్తు. అది అవమానం, బాధ, శాపం అని భావిస్తారు. కానీ విశ్వాసులమైన మనకు సిలువ అంటే విమోచన, విజయం, రక్షణ, నిత్యజీవం అని దేవుని వాక్యం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో సెలవిస్తుంది. సాతాను నవ్విన చోట దేవుడు విజయాన్ని ప్రకటించాడు. మనిషి ఓటమిగా చూసిన చోట దేవుడు రక్షణ ద్వారానే తెలిసాడు. ఆ స్థలమే సిలువ. సిలువ అనేది కేవలం చరిత్ర కాదు, మన జీవితాన్ని మార్చే వెలుగు మార్గం. యేసుక్రీస్తు సిలువలో మరణించడం కేవలం చరిత్రే కాదు, నేటికి కూడా మన జీవితాల్లో శక్తిని, వెలుగును నింపుతూ పాపం ద్వారా దేవునికి దూరమైన మన జీవితాన్ని తిరిగి దేవునితో ఐక్యపరిచేది సిలువ మాత్రమే. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, సిలువ ద్వారా మన పాత స్వభావం అనేది మరణిస్తుంది, అలాగే మనము నూతన సృష్టిగా చేయబడతామని దేవుని వాక్యం చెప్తుంది. సిలువలోని శక్తి మన అడిక్షన్ల నుండి విముక్తి కలుగు చేస్తుంది, మన ద్వేషంను ప్రేమగా చేస్తుంది, మనకు నిరాశ సమయంలో ఆశని ఇస్తుంది. మన జీవితాన్ని పూర్తిగా మార్చేసే శక్తి సిలువకి ఉంది అని మనం తెలుసుకోవాలి. సిలువ అనేది బలహీనతలా కనిపించే మహాశక్తి. యేసుక్రీస్తు సిలువపై వేలాడుతున్నప్పుడు ఆయన బలహీనుడులా కనిపించాడు. చేతులు కాళ్ళు కట్టబడి, శరీరము గాయాలతో నింపబడి, ప్రజల చేత అపహాస్యం చేయబడుతూ కనిపించాడు. కానీ ఆ బలహీనతలోనే దేవుని మహాశక్తి దాగి ఉంది. ఆయన పొందిన ఆ గాయాలలో మనకు ఆరోగ్యం ఇచ్చే శక్తి ఉంది. ఆయన చిందించిన ఆ రక్తంలో మనకు విమోచన ఇచ్చే శక్తి ఉంది. ఆయన పడిన ఆ బాధలో మనకు రక్షణ ఇచ్చే శక్తి ఉంది అని మనం గుర్తు చేసుకోవాలి. సిలువ అనేది యేసుక్రీస్తునకు ఓటమి కాదు, సాతానుపై అలాగే పాపంపై విజయము. సిలువ అనేది దేవుని నీతి మరియు ప్రేమను కలిపిన స్థలము. దేవుడు పరిశుద్ధుడు, ఆయన పాపాన్ని సహించలేడు. ఆయన ఎంత పరిశుద్ధుడో అంతే ప్రేమామయుడు కూడా. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, పాపాన్ని సహించలేని దేవుడు పాపులమైన మనల్ని ఎలా క్షమిస్తాడు? ఈ ప్రశ్నకు జవాబే సిలువ. దేవుని వాక్యంలో చూస్తే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25-26 వచనాల్లో యేసుక్రీస్తు సిలువ మరణం ద్వారా దేవుడు తన నీతిని కనుపర్చెను అని మనం తెలుసుకోగలం. అంటే సిలువలో పాపము శిక్షించబడింది, పాపి రక్షింపబడ్డాడు. దేవుని నీతి మరియు ఆయన ప్రేమ ఒకే చోట కలిసిన స్థలమే సిలువ. దేవుని కోపాన్ని అలాగే దేవుని ప్రేమ ఒకచోటే కలిపిన స్థలము సిలువ అని మనం తెలుసుకోవాలి. ఈరోజు మనం సిలువను చూస్తూ 2 విషయాలు నేర్చుకోవాలి. అవి ఏంటంటే వినయము మరియు ప్రేమ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి విధేయత చూపుతూ తన్ను తాను తగ్గించుకోవడం మనం చూస్తాం. ఎంతలా అంటే మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించారు. ఈనాడు మనం కూడా దేవునికి విధేయత చూపించే వారముగా ఉండాలని ఆ సిలువను చూస్తూ మనము నేర్చుకోవాలి. మరణము ఎదురైనా సరే మనము దేవునికి విధేయులుగా ఉండటం మనం నేర్చుకోవాలి. అలాగే లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనంలో యేసుక్రీస్తు తండ్రి వీరిని క్షమించు అని అంటారు. అక్కడ వారు ఆయనని హింసించుచున్నా గాని వారిని ప్రేమతో ఆయన క్షమిస్తారు. సిలువ అనేది మనకు ప్రేమతో జీవించడం నేర్పుతుంది. సిలువని అర్థం చేసుకున్న వారు ద్వేషంతో జీవించలేరు, ఎందుకంటే సిలువలో క్షమాపణ ఉంటుంది.
సిలువ అనేది ఏదో యాదృచ్ఛికంగా తీసుకున్న నిర్ణయం కాదు. అది మన పాపాల నిమిత్తం ముందుగానే నిర్ణయించబడిన విమోచన మార్గం. మన పాపాలకి మూల్యం యేసు సిలువ ద్వారా చెల్లించబడింది. మనం ఈరోజు ఆ సిలువ మార్గాన్ని అనుసరిస్తే చాలు, నిత్య జీవం పొందుతాం, మన పాపాలు క్షమించబడతాయి. ఇంకా నీవు నేను పాపంలోనే ఉంటే ఇప్పుడే పశ్చాత్తాపంతో సిలువ ముందు మన జీవితాలు మార్చుకొని నిత్య జీవం పొందులాగున దేవుడు తన మహాకృపను మనకు అనుగ్రహించును కాక.